అయితే చేసిన పనులన్నిటికీ బిల్లులు వస్తున్నాయనే ధీమతోని మాత్రం మేము పనులు చేసినాం. అవును. 3 సంవత్సరాల ఉమ్. క్రితం చేసిన పనులన్నిటికీ బిల్లులు వచ్చినాయి. ఉమ్. ఇంకో 2 సంవత్సరాల ఆ ప్రభుత్వం ఇస్తుందని ఆశతోనైతే మేము చేసినాము. ఉమ్. ఆ ప్రభుత్వం పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం అయితే ఈ సర్పంచ్లను అసలు లెక్కకే తీసి పండుగ అంటారు, ఇది గిఫ్ట్ అంటారు, ఆ పండుగ అంటారు, అది గిఫ్ట్ అంటారు, ఇండ్లకు ముగ్గు వస్తానంటారు, దసరా గిఫ్ట్ అన్నారు, దీపావళి గిఫ్ట్ అన్నారు, ఉమ్. సన్న బియ్యం అన్నారు, చిన్న వడ్లు అన్నారు. ఉంటుంది అవును. ప్రభుత్వ తీరును మొత్తం ఎండగట్టే ఆలోచనలు అయితే ఉన్నాం సర్పంచులందరం. ఉమ్. అసంతృప్తిగానే ఉన్నాం. అంతే. ఇదే మిగిలింది. ఉమ్. ఆత్మహత్యలకే మొదలైంది. మళ్ళీ పోయి చేసుడే ఉమ్. వాళ్ళ మేమా తెలుసుకోవాల్సిందే. అంతే. పెట్టుబడి పెట్టిన మేమా ఆ. ఈ ఎగ్గొట్టుకుంటూ వచ్చే వాళ్ళ చూద్దాం. నమస్తే సాంబయ్య గారు. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఇక్కడ మల్లాల గ్రామంలో సర్పంచ్గా ఉన్నారు. అవును సార్. ఇప్పుడు ఇక్కడ మల్లాల గ్రామం ఇప్పుడు ఇల్లంతకుంట మండలి కిందకి వస్తుంది. ఇక్కడ ఎంత అభివృద్ధి, ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో ఎంత అభివృద్ధి జరిగింది, మీకు ఏమన్నా అంటే వెసులుబాటు ఏమైనా చూపిస్తున్నారా గవర్నమెంట్ నుంచి? గత ప్రభుత్వం కేసీఆర్ గారు నడిపించిన 10 సంవత్సరాల నుండి ఉమ్. ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. ఉమ్. కాకుండా ఆయనకు ప్రజల ఉమ్. అభిప్రాయం ఏ మేరకు విరుద్ధంగా ఏర్పడ్డదో అదిగా ఉమ్. జనం అందరికీ తెలుసు. ఉమ్. కాకుంటే ఈ సంవత్సరం నుంచి జరగబోయే ప్రభుత్వం ఉమ్. ఇదివరకు 6 గ్యారంటీలను మొదలుపెట్టిండ్రు. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అయితే ఉమ్. అది పనికి రాకుండానే పోయింది. ఉమ్. రైతుల రుణమాఫీ అంటే ఏంటిది, ఉమ్. రైతులకు రైతు బంధు, ఉమ్. ప్రభుత్వం చేపట్టబోయే పనులన్నిటిలో ఏ ఒక్కటి కూడా ఈ ఫలానా పథకం ఉమ్. కొంతవరకు చేకూరుతుంది, కొంతవరకు నడుతుంది అనే భావన అయితే ఇదివరకు కనబడతలేదు. ఉమ్. ఉమ్. అది ఏదున్నా కాంగ్రెస్ ఉమ్. పాలన, ఉమ్. రేవంత్ రెడ్డి గారి పనితీరు ఉమ్. ప్రజలకైతే ఉమ్. ఒక సంవత్సరం నిండక ముందే అంతా అసంతృప్తే మొదలైంది. అంతే అంటారా? అంతే. ఇప్పుడు ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో ఇప్పుడు రైతు రుణమాఫీ అని చేసిండు, అందరికి అయిందని అంటున్నారు. ఎంతవరకు నిజం అది? రైతు రుణమాఫీ 2 లక్షల వరకు అన్నాడు. 2 లక్షల వరకు కాలేదు. ఎంతో కొంత అయింది. కానీ 2 లక్షల వరకు చేస్తానన్న ప్రభుత్వం తీరుడు ఇదివరకు అయితే అది ఏ ఊరికి పోయినా ఇదే బాధలనే ఉన్నారు రైతులందరూ. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అంత సర్పంచులు ఇప్పుడు కొంచెం నిరాశగా ఉన్నారని తెలిసింది. అసలు ఎందుకు మరి కేసీఆర్ పాలనలో మీకు ఫండ్స్ రాలేదా? మీరు చేసిన పనులకి ఏమన్నా బిల్లులు రాలేదా? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీ సర్పంచ్లను ఏమన్నా ఎంకరేజ్ చేస్తుందా? ఎట్లా ఉంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ అంటున్నారు కదా, మీ పాత ఏమన్నా వచ్చినాయా మరి ఏంది? అయితే మేము మా పాలన టైంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే, కేసీఆర్ గారిది. అయితే చేసిన పనులన్నిటికీ బిల్లులు వస్తున్నాయనే ధీమతోని మాత్రం మేము పనులు చేసినాం. అవును. 3 సంవత్సరాల క్రితం చేసిన పనులన్నిటికీ బిల్లులు వచ్చినాయి. ఇంకో 2 సంవత్సరాల బిల్లులు పనులు, సీసీ రోడ్లు పోసినాం, గ్రామ పంచాయతీల ప్రతి ఒక్క పనిని, నల్ల కనెక్షన్ల కాడ కావచ్చు, కరెంటు వీధి దీపాలు కావచ్చు, ఆ పెట్టిన నిధులు మాత్రం ఇదివరకు ఆ ప్రభుత్వం ఇస్తుందని ఆశతోనైతే మేము చేసినాము. ఆ ప్రభుత్వం పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం అయితే ఈ సర్పంచ్లను అసలు లెక్కకే తీసుకుంటలేరు. ఈ సర్పంచ్ల బాధను ఒక్కొక్కరు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకా చేసుకునటానికి కూడా ఉన్నారు. ఇప్పుడు నాయే మినిమం ఒక దిక్కు 10 లక్షలు, ఒకటి 3 లక్షలు, ఒకటి 3.5 లక్షలు, మినిమం 20 లక్షలు దాటే నేను పెట్టుబడి పెట్టిన. అప్పుల ఊబిలో కూరుకపోయినా కానీ ఏదో ఒక బిల్లు వస్తుందనే ఆశతో పనిచేస్తే ఇదివరకు అయితే ఆ బిల్లులు వస్తలేవు. ఈ ప్రభుత్వం మాత్రం చేసిన పనులకు కానీ, కొత్తగా పనులు పెట్టేదానికి కానీ ఏది ముందుకు వస్తలేరు.
ఒక ఈ ఈ పండుగ అంటారు, ఇది గిఫ్ట్ అంటారు, ఆ పండుగ అంటారు, అది గిఫ్ట్ అంటారు, అదే ఇండ్లకు ముగ్గు వస్తాను అంటారు, దసరా గిఫ్ట్ అన్నారు, దీపావళి గిఫ్ట్ అన్నారు, సన్న బియ్యం అన్నారు, చిన్న వడ్లు అన్నారు, ఏది లేదు. అంతా మాటల మాత్రం. ఇప్పుడు మంత్రి ఒక మాట మాట్లాడిందంటే ఒక పథకం దానికి అమలు కావాలి. అవును. అది మొత్తం కాకపోయినా ఒక 30-40 పైసల మందం అన్నా కొంత నడుస్తూనే ఉండాలి. ఏ మాటకు కూడా ఒక 5గురికి ఏదన్నా పని చేసిన పాపాన పోలే. సరే, ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులలో సర్పంచ్ ఎలక్షన్స్ అని అంటున్నారు. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని, మీరు ఒక సర్పంచ్గా ఏమని డిమాండ్ చేస్తున్నారు? మీ సర్పంచ్ల పక్షాన మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఈ సర్పంచ్లు తాజా మాజీ సర్పంచ్లు అందరం మీటింగులు పెట్టుడు జరుగుతుంది, అక్కడక్కడ ధర్నాలు చేసుడు జరుగుతుంది. అవును. ఏ ధర్నాకు మాత్రం ఆయన ఇంకా స్పందన ఏమి లేదు. ఒకవేళ ఎలక్షన్ కనుక పెట్టదలుచుకుంటే పాత బకాయిలు బిల్లులన్నిటినీ సమకూరినాకనే, సర్పంచుల ఖాతాలలో పడ్డాకనే మళ్ళీ సర్పంచులను ఎంపిక చేసే ఊళ్ళల్లోకి వచ్చి తిరిగే ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడు మేమొచ్చి మీటింగులు పెడితే లెక్క చేస్తలేరు, ఏదో ఒక ఆఫీసర్ను పోలీసులందో ఇటో అటో పంపిస్తారు కావచ్చు. ఊళ్ళల్లోకి వచ్చినప్పుడు మాత్రం పక్కా నిలదీసుడు ఉంటుంది. ప్రభుత్వ తీరును మొత్తం ఎండగట్టే ఆలోచనలు అయితే ఉన్నాం. సర్పంచులు అందరం అసంతృప్తిగానే ఉన్నాం. అంటే ఇప్పుడు ఆ సర్పంచులు అందరూ కలిసి ఏకతాటిగా పోతారా? ఏకతాటిగానే ఉంటుంది. ఇక ఏ ఊళ్ళో వాళ్ళు మీటింగ్ పెట్టదలుచుకుంటారో ఆ ఊళ్ళో మేము పక్కా సంఘటితంగా పోరాడవలసి వస్తుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు మా బిల్లులు మాకు చేరే వరకు. ఇప్పుడు సరే, ఇప్పుడు రైతులకు 500 బోనస్ అని చెప్పారు సన్న వడ్లు పెడితే. ఇవి ఇచ్చిరా ఇప్పుడు రైతులకు? మొన్న వడ్ల మీద సన్న వడ్లు అమ్మిండ్రు, కొన్ని వీళ్ళు తీసుకునే స్థితి లేక ఏది పచ్చి వడ్లకే అమ్ముకున్నారు, బయట బోకర్లకు అమ్ముకున్నారు. కానీ ప్రభుత్వానికి అమ్మింది కొద్దిగానే. కొద్దిగా పడ్డదానికి కూడా 500 పడ్డ తీరు అయితే ఇది వరకు కనబడతలేదు. అంతేనా? ఇప్పుడు రైతు రుణమాఫీ 100% కాలే అంటారా? 100% కాలేదు. 1,00,000 లోపల 1,00,000 పైన కావచ్చు, కానీ 1,50,000 కూడా ఉన్నోళ్ళవి కూడా ఇంకా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మహిళలకు 2,500 అన్నాడు, మరి అప్పుడు 2,500 లేవు. ఒక బస్సు ఎక్కిస్తాడు ఫ్రీగా, బస్సు ఫ్రీ అయింది. బస్సు ఎక్కిస్తాను కానీ ఆ బస్సులలో చికెలు పట్టుకునే రోజు వస్తాయి. ఎక్కంగా జాగ దొరుకుతలేదు, కూర్చుండగా జాగ దొరుకుతలేదు. మగోళ్ళు ఎక్కిన పాపాన్ని అయితే పోతలేము. నేను అనకొండ నుంచి కరీంనగర్ పోయే టైంలో 6గురం ఉన్నాము. 6గుట్లో నేను ఒక్కని మాత్రమే కూర్చున్నా సీట్ల, మిగతా 5గురు నిలబడే ఉన్నారు. ఇంకా కొందరు మహిళలంతా నిలబడే ఉన్నారు. వాళ్ళకు కూడా పెద్దగా సుఖం ఏమి లేదు. అంతే. సరే, ఇప్పుడు మీరు సర్పంచ్గా ఉన్నారు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల దాకా పెట్టుకున్నారు. మీకు కన్నీరే మిగిలింది. ఆ గత ప్రభుత్వం ఏడుసుడును అధైర్యపడ్డోడు సత్తుడు, అంతే, ఇదే మిగిలింది. ఆత్మహత్యలకే మొదలైంది. ఇప్పుడు ఇంకా ఏమైనా ఆశ కలుగుతుందా మరి రేవంత్ రెడ్డి? ఆశ అనేది లేనే లేదు. ఆ తీరు కనబడతలేదు. అంతేనా? కనబడతలేదు. మీరు ఏకతాటిగా ముందు పోవడానికి రెడీ ఉన్నాం. ఉన్న సర్పంచ్ మళ్ళీ నెక్స్ట్ పోటీ చేయడమే, మళ్ళీ పోటీ చేసుడే. వాళ్ళ మేము తెలుసుకోవాల్సిందే. అంతే. పెట్టుబడి పెట్టిన మేమా, ఈ ఎగ్గొట్టుకుంటూ వచ్చే వాళ్ళ చూద్దాం అనేది అందులో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.